లోక్సత్తా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. మీ వృత్తిని కొనసాగించండి, మీ వ్యాపారాన్ని చేసుకోండి, మీ ఉద్యోగాన్ని చేపట్టండి. మొన్నటిదాకా ఎలా వైషమ్యాలు లేకుండా ధైర్యంగా పక్క వాళ్లతో ప్రేమగా అనునయంగా ఉన్నారు, అదే రీతిలో ఉన్నారు. అంతేగాని పక్క వాళ్ళని చూసి మీరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వీరెవడో ఏంటని చెప్పి ఆలోచించే పరిస్థితి కానీ, ప్రధానికి పిరికితనంతో భయపడే పరిస్థితి కానీ ఉండడానికి వీల్లేదు. ఈ నగరం తెలుగు ప్రజలందరిది. ఆ మాటకొస్తే ఈ నగరం దేశం మొత్తానిది. ఈ దేశంలోని తలమానిక నగరంగా ఈ హైదరాబాద్ నగరాన్ని చేసుకుందాం. గత 3-4 ఏళ్ల పరిణామాల వల్ల చాలా వేగంగా ఆర్థికంగా పెరుగుతున్న నగరం కుంటుపడింది. మనకంటే చాలా వేగంగా చెన్నై, బెంగళూరు దూసుకుపోయినాయి. ఈవేళ మళ్లీ హైదరాబాద్ దేశంలో తలమానికంగా పెట్టాలి. ఇక్కడ మళ్లీ పెట్టుబడులు వచ్చే వాతావరణాన్ని సృష్టించాలి. దేశం నుంచి, ఇతర దేశాల నుంచి, తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి, ఇకప్పుడు రాష్ట్రం అంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రాష్ట్రం అంటే ఏ రాష్ట్రం అనే పంచాయతీ వస్తుంది. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఆ విశ్వాసాన్ని మనం కలిగించాలి. దానికి కొన్ని చట్టబద్ధమైన ఏర్పాట్లు చేస్తామంటున్నారు, సంతోషం. కానీ ప్రధానంగా హైదరాబాద్ నగర ప్రజలకు చేసే విజ్ఞప్తి, సామరస్యానికి సహనానికి ప్రతీక అయిన నగరం హైదరాబాద్ నగరం. గొప్ప చరిత్ర ఉన్న నగరం. ఈ నగరం మాది కాదని మీరెవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ నగరం మీ అందరిది. ఈ నగరంలో 10 మందికి పనికొచ్చే ఏ పని చేసే వాళ్ళదైనా ఈ నగరం. మీరు ఎక్కడ పుట్టారు, ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ దేశం నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా అప్రస్తుతం. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భయానికి లోను కాపోకండి, అనవసరమైన అపోహలకు మీరు దారి తీయబోకండి. తెలంగాణ ప్రజలు వేరు కాదు, రాయలసీమ ప్రజలు వేరు కాదు, కోస్తాంధ్ర ప్రజలు వేరు కాదు. ఇవి కేవలం రాజకీయంగా వచ్చినటువంటి గీతలు తప్ప ఇదేం వేరు కాదు. ఇక ఏర్పడేటువంటి కొత్త రాష్ట్రం, నిజానికి తెలంగాణ కొత్త రాష్ట్రం అంటున్నారు. కాదు, రాజధాని ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది పాత రాష్ట్రం. కొత్త రాష్ట్రం ఇప్పుడు కాబోయేది. ఎక్కడ రాజధాని ఉంటుందో నిర్ణయం చేసుకోవాలి. సహజంగా రాజధాని గురించి చాలా సందేహాలు, భయాలు ఉంటాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ఇద్దరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మళ్ళీ రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకున్న రాజధాని మళ్ళీ హైదరాబాద్ లో చేసిన తప్పిదాన్ని మనం మళ్ళీ చేయకూడదు. ఇది కేవలం రాజకీయానికి కేంద్రంగా మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకి, విద్యా రంగానికి, సాంస్కృతిక రంగానికి మొత్తానికి కేంద్రం చేసి పారేశాం. ఇంకోటి లేకుండా చేశాం రాష్ట్రంలో. అసలు అది కాకుండా ఉంటే ఇంత పంచాయతీ ఉండేది కాదు ఈ రాష్ట్రంలో. తెలుగు ప్రజలకు ఇంత పెద్ద సంక్షోభం వచ్చేది కాదు. మొత్తాన్ని హైదరాబాద్లో కేంద్రీకరించకపోతే రాజకీయ అధికారం, ఆర్థికమైన కేంద్రీకరణ, విద్యా సాంస్కృతిక రంగాలు మొత్తం ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో చాలా దేశాల్లో రాజధానులు ఎవరికీ తెలియని ప్రదేశాల్లో ఉంటాయి. మహానగరాలు వేరు. న్యూయార్క్ రాష్ట్రంలో న్యూయార్క్ మహానగరం ప్రపంచం మొత్తానికి తలమానికమైన నగరం. కానీ న్యూయార్క్ రాజధాని కాదే. ఆల్బనీ అని ఉంది ఉత్తర న్యూయార్క్ లో, ఎవరికి తెలియదు ఎక్కడ ఉందో. ఫ్లోరిడాలో మయామి పెద్ద నగరం. ఇంకా మరికొన్ని నగరాలు ఉన్నాయి. కానీ తలహాసి ఎవరికి తెలియదు ఎక్కడ ఉంది రాజధాని. ఇలినాయ్లో షికాగో మహానగరం. కానీ రాజధాని ఎక్కడో దూరంగా ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్. అక్కడికి ఇలినాయ్ రాష్ట్రంలో వాళ్ళు 199 మంది ఎప్పుడు వెళ్ళి ఉండరు. అసలు ఎక్కడో తెలియదు వాళ్ళకి. నాలాంటి వాళ్ళు ఎవరో లింకన్ స్మృతి కోసం పెడతారు అక్కడ, ఆయన బతికాడు కాబట్టి అంతే. అట్లా కాలిఫోర్నియాలో లాస్ ఏంజలీస్ మహానగరం. కానీ రాజధాని సాక్రమెంటో ఎక్కడో ఉంది, ఎవరికి తెలియదు. కాబట్టి అన్ని ఒక్కచోట పెట్టక్కర్లే. ఎన్నో నగరాలు రావాలి. కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, వాటిని కూడా పెంచాలి. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు, హైకోర్టు ఒక చోట పెట్టుకుందాం కావాలంటే, అందరూ అంగీకరిస్తే, మరి సెక్రటేరియట్, అసెంబ్లీ ఇంకో చోట పెట్టుకుందాం, ఆ రెండింటిని విడదీయడం బహుశా సాధ్యం కాదు. కాబట్టి పోనీ వీలుంటే ఇంకో సమ్మర్ క్యాపిటల్ పెట్టుకోండి, రకరకాలుగా విభజన చేద్దాం. అలాగే ఇక్కడ శాఖలు కూడా అన్ని కార్యాలయాలు ఒక చోట ఉండక్కర్లా. అలహాబాద్లో హైకోర్టు ఉన్నది. ఎన్నో ఆఫీసులు లక్నోలోనే కాకుండా మీకు ఆగ్రాలో ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ఉన్నాయి, ఇండోర్లో ఉన్నాయి, సరే భోపాల్లో ఎట్లాగానో ఉన్నాయి, ఎన్నో చోట్ల ఉన్నాయి, గ్వాలియర్లో ఉన్నాయి. రకరకాలుగా అన్ని ఒకే చోట కాకుండా దాన్ని విస్తరించి ఏర్పాటు చేయండి. అధికార కేంద్రీకరణ ఎప్పుడు కూడా
అలాగే ఆర్థిక కేంద్రీకరణ ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. పరిణామాలను మనం ఇక్కడే చూసాం, మన రాష్ట్రంలో చూసాం. కాబట్టి ఇక ముందైనా సరే ఈ రకమైన రీతిలో ఆలోచించి, ఊరికే అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అంత ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుంది, అంతా ముఖ్యమంత్రి పదవి అధికారం చుట్టూ తిరుగుతుందా, కాబట్టి అన్ని అక్కడనే పరిస్థితి కాకుండా ఈ రాజరికం ధోరణికి స్వస్తి చెప్పి అన్ని చోట్ల అభివృద్ధి వచ్చేట్టుగా చిన్న పట్టాలు పెద్ద ఎత్తున రావాలి, చిన్న నగరాలను పెద్ద నగరాలుగా పెంచాలి. మీరు వరంగల్ జిల్లా చూసినట్టయితే మీకు వరంగల్ నగరం తర్వాత జనగాం చిన్న మున్సిపాలిటీ ఉంది, చిన్న మొన్నటిదాకా అది కూడా టౌన్ పంచాయతీ అవుతుంది అంతే. సో ఇది సరైన పద్ధతి కాదు. పట్టణీకరణ పద్ధతి ప్రకారం జరిగినట్టయితే అందరికీ అవకాశాలు వస్తాయి. ఇలా ఒక్క నగరం చుట్టూ మన బతుకులుండాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా తప్పిద నుంచి బయటపడాలి. ఇక నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, యూపీ ఎవరో ఒకటి, మొత్తానికి అందరికి తేడా రవాణా ఇప్పుడు పెద్దగా తేడా లేవు. పోలవరంకి జాతీయ హోదా ఇస్తున్నాం, దాన్ని వేగం అమలు చేసేందుకు సహకరిస్తామని మంచిది, ఆహ్వానిస్తున్నాం. పోలవరం రాష్ట్ర సమగ్ర జల వనరుల కోసం పథకం, ఇది గోదావరి డెల్టా కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎన్నోసార్లు చెప్పాం, ఇప్పుడు ఇవాళ ఎక్కువ మందికి అర్థం అవుతుందని ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. గోదావరి డెల్టాకి మీరు నేను వద్దన్న నీళ్ళు వెళ్తాయి. ఇప్పటిదాకా గోదావరి డెల్టాలో పంటలు పంటలేదు, 2 పంటలు బ్రహ్మాండంగా పండుగ, 3 పంటలు పడితే సరిగ్గా ఉంటాయి. సమస్య గోదావరి డెల్టాది కాదు, సమస్య కృష్ణా డెల్టాది. కృష్ణా డెల్టాకి కిందకి నీళ్ళు వెళ్లాల్సిన అవసరం లేకుండా గోదావరి నుంచి నీటిని మళ్లిస్తే నాగార్జున సాగర్ పై నుంచి నీళ్లు కిందకి పోవక్కర్లా, అసలు వరదల వల్ల వచ్చే నీళ్లు తప్ప ఇంకో నీళ్లు పోవక్కర్లా. ఆ నీటిని ఇవాళ రాయలసీమకి, తెలంగాణకి మరింత ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. ఇది మౌలికమైన అంశం. కృష్ణా జలాలు కిందకి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసుకోవటం అందరికీ మంచిది. కోస్తాంధ్రకి నాగార్జున సాగర్ కుడి కాలువ అవసరం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెలంగాణకు అవసరం. ఆ పైన మరి మనకి మహబూబ్నగర్ జిల్లా కానీ, ఇతర జిల్లాల్లో కానీ, నల్గొండలో కానీ పైన రకరకాల పథకాల్లో నీటిని ఉపయోగించుకోవచ్చు కృష్ణా జలాలని. రాయలసీమ వారు శ్రీశైలం నుంచి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి పోలవరం ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలకి ప్రయోజనం చేకూర్చేది. నిజానికి గోదావరి డెల్టా కంటే దానివల్ల వచ్చే ప్రయోజనం తెలంగాణకి, రాయలసీమకి అధికం.